హలో గైస్ అండ్ ఇవాళ మనకొచ్చేసి 'డీజే టిల్లు 2' అండ్ ఈ మూవీ గురించయితే నాకు తెలిసి ప్రతి ఒక్కరు చాలా ఈగర్‌లీ వెయిటింగ్ అనమాట. అండ్ ఇందులో మనకి స్టారింగ్ వచ్చేసి మనకి 'సిద్దు' గారు అండ్ 'అనుపమ పరమేశ్వర్' గారు. అండ్ మూవీ చూసిన తర్వాత నాకైతే 'రెడ్ రిలీజ్' చాలా బాగుంది భయ్య. అండ్ మరి 1 అంతని చెప్పలేను గానీ పర్లేదు. సినిమా మనం ఏటనుకున్నామో దానికి రీచ్ అయింది. అండ్ మనకొచ్చేసి సినిమాలోకైతే ఎళ్ళిపోదాం. అండ్ మూవీ అయితే స్టార్టింగ్‌గా మనకి మంచి కామెడీతో స్టార్ట్ అవుతుంది భయ్య. ఇంకా కామెడీతో మీరు అన్ని చూసుకోవచ్చు. మొత్తం 2 గంటలు కూడా సినిమా ఫుల్ కామెడీ జోక్స్‌తో అయితే నింపేశారు భయ్య. ఇది అబ్సల్యూట్‌లీ సూపర్ అని చెప్పొచ్చు. అండ్ మనకొచ్చేసి 'సిద్దు' గారి యాక్టింగ్ ఈజ్ వెరీ ఫెంటాస్టికల్ అని చెప్పొచ్చు. ఇంకా 'డీజే టిల్ 1లోనే ఇంకా తక్కువ చేశారు. ఇంకా ఇందులోనే చేశారు అనిపించింది నాకు రెగ్యులర్‌లీ. ఎందుకంటే తనకొచ్చేసి జోక్స్ గట్టా అక్కడికొచ్చి మనకి తన మాటలు బట్టి చాలా మంచిగా ఎంగేజ్ అయితే చేశారు జనాల్ని. అసలు చూసిన ఒక 2 గంటలు బిగ్ స్క్రీన్ మనం అలా హుక్ అయిపోయి ఉంటాము. అంత బాగుంది సినిమా. మనకొచ్చేసి ఫస్ట్ హాఫ్ ఏమీ లేదు భయ్య. అండ్ 'అనుపమ పరమేశ్వర' మన 'టిల్లు' గాడు ఇద్దరు లవ్ చేసుకుంటారనమాట. ఈజ్ వెరీ రొటీన్ ఫ్లాట్‌లోనే ఎళ్తుంది. అండ్ రొటీన్ ఫ్లాట్‌లో ఎళ్ళినా మనకి మధ్య మధ్యలో వచ్చే కామెడీ సీన్స్ అయితే ఈజ్ వెరీ చాలా బాగున్నాయని చెప్పొచ్చు. మీరు ఒక ఇంచుమించు సినిమా చూసిన ఒక ఫస్ట్ హాఫ్ అంతా నవ్వుకుంటూనే ఉంటారు. చాలా బాగుంది రెట్లర్లీ. అండ్ 'అనుపమ పరమేశ్వర' క్యారెక్టర్ అయితే మన టైటిల్‌లో చూసిన తర్వాత వెరీ బ్యాడ్‌గా చూపిచ్చారు. బట్ సినిమా చూసిన తర్వాత తన క్యారెక్టర్ అయితే ఈజ్ వెరీ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు ఈ మూవీకి. తను తప్ప ఇంకెవ్వరు కరెక్ట్‌గా ఇది చేయలేరని చెప్పొచ్చు. ఎందుకంటే సినిమా చూసిన తర్వాత మీకే తెలుస్తది. అన్నీ చెప్పకూడదు. కొంచెం ట్విస్టులు కూడా ఉన్నాయి. అందుకని నేనేం చెప్పట్లేదు. చాలా తన క్యారెక్టర్ కూడా చాలా బాగుంది భయ్య. ఇది రెట్లర్ గూస్ బంప్స్ టఫ్ అని చెప్పొచ్చు తన క్యారెక్టరు. అండ్ వీళ్ళిద్దరి మధ్యలో లవ్ సీన్స్ కూడా మనకి ఓవర్ అండ్ అయిపోతుంది అనిపిస్తది మనకి. బట్ ఓవర్ అనిపించే టైంలో మనకి మంచి కామెడీ జనరేషన్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మనం ఆ కామెడీ సిట్యుయేషన్‌లోకెళ్ళిపోయి మంచిగా ఎంజాయ్ చేస్తాం. అండ్ ఇలా ఓవరాల్‌గా ఫస్ట్ హాఫ్ అనేది గడుస్తుందనమాట. మంచి సాంగ్స్ తోటి, మంచి బీజీఎమ్స్ తోటి అలాగెళ్తుంది. అండ్ ఇంటర్వల్‌లో మనకి మంచి ఒక ట్విస్ట్ అయితే పడుతుందనమాట. మరీ అంత హైప్ ఇచ్చే ట్విస్ట్ కాదు గానీ, ఈజ్ ఓకే ట్విస్ట్ అండ్ పర్లేదు బానే ఉంటది. అండ్ ఇలా వెళ్ళిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ మళ్ళీ మనకి తెలిసిందే కదా! మన డీజే గాడు చిక్కుల్లో పడుకుంటాడు. అది ఎలాగా సాల్వ్ చేశాడనేసే మ్యాటర్ అనమాట సెకండ్ హాఫ్ అంతాన. వచ్చే చిక్కుల్లో కూడా మనకొచ్చే కామెడీ జనరేషన్ ఈజ్ వెరీ గుడ్ అని చెప్పొచ్చు. అసలు సినిమా అంతా 2 గంటలు కామెడీయే భయ్య. ఆ చిక్కుల్లో కూడా మంచి కామెడీ అయితే చేయడం అయితే జరుగుతుంది. అండ్ అనుపమ పరమేశ్వర గారి సెకండ్ హాఫ్ నుంచి కూడా మంచి బిల్డ్ చేసే క్యారెక్టర్ అయితే ఇచ్చారు తనకి. మధ్య మధ్యలో టిల్లు వాళ్ళ నాన్న. టిల్లు వాళ్ళ నాన్న క్యారెక్టర్ కూడా చాలా ఇచ్చారు. ఎందుకంటే తనకి తెలుసు కదా! టిల్లు అంటే పడదు. అసలు ఈళ్ళిద్దరి మధ్యలో వచ్చేది మనకు మంచి కామెడీ అయితే జనరేట్ అయితే అవుతుంది. అది కూడా చాలా బాగుంది. అండ్ సెకండ్ హాఫ్‌లో వచ్చే సాంగ్స్ గాని, బీజీఎమ్స్ కానీ ఈజ్ వెరీ గుడ్ అని చెప్పొచ్చు. అండ్ ప్రీ క్లైమాక్స్ అయితే మనకైతే డీజే టిల్లు స్టైల్‌లోనే ఎండ్ చేశారు భయ్య. మనకు 1లో ఎలా స్టైల్ ఎండ్‌గా చేస్తారో ఇది కూడా అలాగే మంచి స్టైల్‌గా ఎండ్ అయితే చేశారు. అండ్ ఫస్ట్ ట్రైలర్ చూడగానే సినిమా అయితే మాక్సిమం నేనైతే హోప్స్ పెట్టుకోకుండా వచ్చాను. బట్ మూవీ చూసిన తర్వాత చాలా తీశారు భయ్య డైరెక్టర్ గారు. మెచ్చుకోవచ్చని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు 2 గంటలు నవ్వించడం అయితే ఈజ్ వెరీ టఫ్ అని చెప్పొచ్చు. అంత నవ్విచ్చారు. మెయిన్ సినిమాకి బాగా ప్లస్ ఏందంటే మా సిద్దు గారే. ఇద్దరిలో కూడా దూపమేశారనమాట. అండ్ అనుపమ పరమేశ్వర్ గారు కూడా చాలా బాగా చేశారు. మిగతా వచ్చిన క్యామియో రోల్స్ కూడా ఈజ్ ఓకే. కెమెరా రోల్స్ ఉంటాయి భయ్య. చూడండి మీరు సినిమా చూసి తెలుసుకోండి. మొత్తం అంతా చెప్పకూడదు. చెప్తే స్పాయిల్ అయిపోతుంది. ఈ మూవీ కూడా చాలా బాగుంది. మనకొచ్చే ఢిల్లీ గారి డ్రెస్సింగ్ స్టైల్ అయితే ఈజ్ వెరీ సూపర్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది తన కారు గట్టా. మళ్ళీ 1కి, 2కి ఎలా కనెక్ట్ చేశారు అనేది కూడా మీరు చూడొచ్చు. ఎందుకంటే 1 చూస్తేనే 2 అర్థమవుతది. అది నేను పక్కా రెగ్యులర్‌లీ చెప్పగలను. అంటే ఓకే. ఈ ఫైనల్లీ మూవీ మా వర్డిక్ట్ ఏంటంటే ఒక 5కి 3.5 అయితే ఇస్తున్నాం. ఈజ్ ఓకే ఫిల్మ్.